చాలా పెద్ద పట్టణం. నినివే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు అంటే, దేవుడి కోరిక, దేవుడి ఆలోచన, దేవుడి ప్రణాళిక ఎవరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, తను సృష్టించిన ప్రతి ఒక్కరూ నశించిపోకూడదు. అది దేవుడి మనస్సు. అందుకొరకే దేవుడు యోనాని నినివేకి పంపాడు. సో దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరగని వారికి మనం దేవుడి గురించి చెప్పి వారిని దేవుడి వైపుకి మనం మలుచుకోవాలి, వారి దేవుడి వైపుకి మనం తీసుకురావాలి. అది దేవుడు మనకిచ్చిన కమిషన్, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. లేకపోతే దేవుడికి మన లెక్క అప్పు చెప్పాలి. రేపు నువ్వు ఎన్ని మేడలు సంపాదించావు, ఎన్ని గేదెలు సంపాదించావు, ఎంత ఆస్తి సంపాదించావు అని దేవుడు అడగడు. దేవుడు అడిగేది, నువ్వు నా కొరకు ఎన్ని ఆత్మలు సంపాదించావు, నువ్వు నా కొరకు ఏం పని చేసావు, నీకు ఇచ్చిన భూమి మీద, నీకు ఇచ్చిన ఆయుష్లో నువ్వు నా కొరకు ఏం చేసావు. సో మనకు కూడా నశించిపోతున్న వారి పట్ల దేవుని ప్రేమ, దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. అయితే ఒక విషయాన్ని గమనించండి. తప్పు చేసింది యోనా, మాట వినలేనిది యోనా. కానీ ఎంతమంది శ్రమ పడ్డారు, ఎంతమంది బాధపడ్డారు చెప్పాలి. అందరూ ఓడలో ఉన్నవారందరూ శ్రమ పడ్డారు, ఓడలో ఉన్నవారందరూ బాధపడ్డారు. ఒక్కడి వలన చెప్పండి అందరూ, ఒక్కడి వలన ఓడలో ఉన్నవారు అందరూ కూడా శ్రమను అనుభవించారు. ఆ ఒక్కడిగానే ఆ ఓడలో లేకపోతే వారు హ్యాపీగా తర్షీషుకు వెళ్ళిపోయేవారు, వారు హ్యాపీగా వారి జర్నీ స్మూత్గా వెళ్ళిపోయేది. కానీ ఒక్కడు అవిధేయత వలన ఓడలో ఉన్నవారు అందరూ యోనాను బట్టి శ్రమను పొందారు, కష్టాన్ని పొందారు, బాధను పొందారు, భయముతో జీవించారు. బైబిల్లో మీరు గమనిస్తే హాకాను ఒక్కడు చేసిన తప్పును బట్టి, హాకాను ఒక్కడు పొరపాటు చేయడం బట్టి ఇశ్రాయేలు అందరూ కూడా శ్రమను పొందారు. దేవుడు చెప్పాడు యెహోషువతో, మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు పంపిస్తాడు, ఆ ప్రకారంగా మిమ్మల్ని దేవుడు పంపిస్తున్నాడు. మీకు యుద్ధం లేదు కనుక మీరు ఎరికో ప్రజల మీద యుద్ధం చేయవసరం లేదు. ఆ ఎరికో గోడల చుట్టూ రోజుకు ఒకసారి తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగండి, గట్టిగా కేకలేయండి, బోరలు ఊదండి, ఆ గోడలన్నీ కూలిపోతాయి. మీరు పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు. అయితే అందులో ఉన్న వస్తువులు కానీ, బంగారం కానీ, వెండి కానీ, బట్టలు కానీ ఏమీ కూడా ముట్టుకోవద్దు, మీరు ఏమి తీసుకోవద్దు. ఎందుకు దేవుడు చెప్పాడంటే అది ప్రథమం, దట్ ఈస్ ఫస్ట్. మొట్టమొదటిగా వారు ఆ పట్టణాన్ని జయిస్తున్నారు. ప్రథమ ఫలము దేవుడిది. నీ సంపాదనలో కావచ్చు, నీ యొక్క భూఫలములో కావచ్చు, నీ భూధాన్యంలో కావచ్చు, వృక్ష ఫలములలో కావచ్చు, అన్నిటిలో ప్రథమ ఫలం మొదటిది దేవుడికి మనం ఇవ్వాలి. అది మనం దొంగిలించడానికి వీలు లేదు, అది మనం తీసుకోవడానికి వీలు లేదు. అలా మన రాబడిలో కూడా మొదటిగా మనం దేవుడి భాగం తీసిన తర్వాతనే ఏదైనా మనం చేయాలి. ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, మీకు ఆ పేద విధవరాలతో ఆ ఏలియా మొదటి ఆహ్వానం తీసుకురా. ఆ సమయం అనేది సుఖవంతమైన సమయం కాదు, ఆ సమయం కరువు కాలం. ఇంకో విషయం మీరు గమనిస్తే దట్ వాస్ ద లాస్ట్ మీల్. అదే ఆమెకున్న ఆఖరి భోజనం. తృప్తిగా తిరిగి చనిపోదాం అనుకున్నారు. కానీ అటువంటి సమయంలో దైవజనుడు వచ్చి అందులో మొదటి అప్పం పట్టరమ్మన్నాడు, అందులో మొదటి తీసిరమ్మంటున్నాడు. ఇదేమిటయ్యా, ఉన్నదే కొంచెం, అందులో ఇమ్మంటావేంటి, నీకు తెలీదా అని అనలేదు. దైవజనుడి మాటను నమ్మింది, లోబడింది, చేసింది. దేవుడు మిగతా కరువు కాలం అంతా కూడా దేవుడు పోషించాడు. నీ పట్టుబడి రాగానే, రాబడి రాగానే, ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ గివింగ్ టైత్ టు గాడ్? దేవుడికి మొదటిది ఇవ్వడం, నీ ప్రథమ ఫలాలు, ఫస్ట్ ఆఫరింగ్స్ దేవుడికి ఇవ్వడం. అయితే ఆకాను ఆ మొదటిది తన కొరకు దాచుకున్నాడు, తన కొరకు ఉంచుకున్నాడు. ఆ విషయంలో భార్య బిడ్డలు కూడా ఏకీభవించారు.
వారు యుద్ధానికి వెళ్ళారు. చాలా నష్టం వచ్చింది. చాలామంది చనిపోయారు. ఎవరి వలన? ఒక్కడి వలన. చెప్పండి, ఎవరి వలన? ఒక్కడి వలన. అలాగే దావీదు చిన్నప్పుడు, అనగా చిన్న వయసులో ఉన్నప్పుడు గొలియాతుతో యుద్ధం చేసినప్పుడు యుద్ధం యెహోవాదే అన్నాడు. అంటే నా బలము, నా సర్వము దేవుడే. 9 అడుగుల 9 అంగుళాలు ఎత్తైన గొలియాతుతో, అజానుబావుడితో, యుద్ధ నేర్పరితో, అనుభవం లేని చిన్నవాడు, బాలుడు వెళ్ళి యుద్ధం చేసి గెలిచాడంటే దానికి కారణం దేవుడు దావీదుకి తోడుగా ఉండడం బట్టి. అట్టి వ్యక్తి, అట్టి ఉన్నతమైన దేవుని భయము కలిగిన దావీదు తన సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు, తాను రాజుగా స్థిరపడినప్పుడు ఒకటే అన్నాడు, సైన్యాన్ని లెక్క పెట్టమన్నాడు. ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి. యూదా వారిలో ఎంతమంది ఉన్నారో, ఇశ్రాయేల్ వారిలో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి. యోవాబు అన్నాడు, సైన్యాధిపతి, మనకు ఎందుకు సార్ వాటి విషయం, మనకి విజయం ఇచ్చేది దేవుడు కదా, మనకి సైన్యంతో ఏంటి అని అంటే, లేదు, నేను రాజునా నువ్వు రాజువా, నా మాట నువ్వు వినాలి, వెళ్ళి లెక్క పెట్టు. మూర్ఖంగా ప్రవర్తించాడు. సైన్యం లెక్క పెట్టడం తప్పు కాదు, కానీ దేవుడు ఆజ్ఞాపించాడు. ఎన్నడూ సైన్యాన్ని లెక్క పెట్టవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు సంఖ్యాకాండంలో. ఆల్రెడీ ఈ వాక్యాన్ని మనం విన్నాం ఒకసారి. రెండోది, నువ్వు ఎన్నడూ నా మీద నువ్వు ఆధారపడాలి, కానీ నీ బలం మీద, నీ సైన్యం మీద నువ్వు ఎన్నడూ ఆధారపడకూడదు. దేవుని వాక్యం నీ సద్బుద్ధిని ఆధారము చేసుకునిక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎన్నడూ నీ డబ్బును చూసుకున్నావు, నీ ఉద్యోగాన్ని చూసుకున్నావు, నీ వ్యాపారాన్ని చూసుకున్నావు, నీ బంధువులను చూసుకున్నావు, ఎన్నడూ నువ్వు ఆధారపడవద్దు. అది నీకు ఎప్పుడు మేలు కాదు, అది నీకు ఎప్పుడు క్షేమము కాదు, అది ఎప్పుడు నీకు మంచిది కాదు. కానీ దావీదు మూర్ఖంగా ప్రవర్తించడం బట్టి ఆ ఒక్కడి వలన 70,000 మంది చనిపోయారు. 70 మంది కాదండి, 70,000 మంది ఒక్క రోజులోనే తెగులు చేత 70,000 మంది చనిపోయారు. అప్పుడు మొరపెట్టాడు దేవునికి, ప్రార్థన చేశాడు దావీదు. తప్పును తెలుసుకున్నాడు. ప్రభువా, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, అమాయకులు లాంటి గొర్రెలు లాంటి వారు వీరేం చేశాను, దయచేసి ఆ తప్పు నాదని నుంచి నన్ను క్షమించని దేవుని అడిగాడు. లేకపోతే ఇంకొక 2 రోజులు ఉంది, ఇంకెన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది చనిపోయేవారు. ఆలోచిస్తున్నారు మీరు అందరూ కూడా. ఈరోజు ఒక్క యోనాని బట్టి ఆ ఓడలో ఉన్నవారు అందరూ కూడా ఏమయ్యారు చెప్పండి? సఫర్ అయ్యారు. నేను అడుగుతున్నాను, నీ ఇంటిలో సఫరింగ్స్ ఉన్నాయంటే, నీ ఇంటిలో బాధలు ఉన్నాయంటే, నీ ఇంట్లో కష్టాలు ఉన్నాయంటే, నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయంటే ఏమో నువ్వేనేమో కారణం. తెలీదు. మా తల్లిగారు చాలా ఆత్మీయురాలు, భక్తిపరురాలు, అన్య కుటుంబం నుండి రక్షించబడ్డారు. కానీ భయంకరమైన యూట్రస్ క్యాన్సర్ వచ్చింది. ఆ సమయంలో మా నాన్నగారు ఎప్పుడు ప్రార్థన చేసేవారు కాదు, ఎప్పుడు మోకరించేవారు కాదు, ఎప్పుడు లోకం, వ్యాపారం, రాజకీయం అంటూ తిరిగేవారు. కానీ ఒకరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు మా నాన్నగారితో. ఎప్పుడు మోకరించలేని మా నాన్నగారు మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా, మా ఆవిడ చాలా భక్తి గలది, చాలా ఆత్మీయురాలు, చేసే తప్పులన్నీ నేను, దుర్మార్గంగా ప్రవర్తించేది నేను, దుర్మార్గంగా నడుస్తుంది నేను, అయితే నా బట్టేమో నా భార్య సఫర్ అవుతుంది, దయచేసి నా పాపాలు క్షమించు అని మా నాన్నగారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆలోచించండి, ఈరోజు నీ కుటుంబంలో సమస్యలు గల కారణం ఎవరు? ఓ భర్తగా నీవేనేమో, లేక భార్యగా నీవేనేమో, లేక బిడ్డగా నీవేనేమో, లేక తండ్రిగా నీవేనేమో. ప్రభు బలలో పాలుబొమ్మలు పొందే ముందు మనల్ని మనం సరిచేసుకోవడం చాలా అవసరం. లేకపోతే అమాయకులైన నీ బిడ్డలు సఫర్ అవుతారు, అమాయకులైన నీ కుటుంబీకులు బాధపడతారు. కొన్నిసార్లు శ్రమ నీకే రాకపోవచ్చు, నీ ఇంటి వారికి రావచ్చు, నీ సంఘం మీదకి రావచ్చు. సో ఈరోజు యోనాను బట్టి ఓడలో ఉన్నవారు అందరూ కూడా ఎంతో సఫర్ని, ఎంతో బాధని వారు పొందారు. మూడోది మనం గమనిస్తే, ఇదంతా మొదటి అధ్యాయం. నిన్న చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్లు మీకు చెప్తున్నాను. తుఫాన్ ఎప్పుడు ఆగిపోయింది చెప్పండి? తుఫాన్ ఎప్పుడు ఆగిపోయింది? ఎప్పుడైతే యోనాని ఆ ఓడలో నుండి ఉంచక, ఆ ఓడలో ఉండనివ్వకుండా, ఆ ఓడలో నుండి యోనాని పారవేసిపోయినప్పుడు.
ఎప్పుడైతే యోనాని పారేశారో, ఎప్పుడైతే విసిరేశారో, అప్పుడు కామ్ అయిపోయింది, అప్పుడు తుఫాన్ ఆగిపోయింది. ఇటున్నారా మీరు అందరూ? అర్థమవుతుందా మీకు? యోనాలో ఒక విగ్రహం ఉంది. యోనాలో ఉన్న విగ్రహం ఏమిటి చెప్పండి? యోనాలో ఉన్న విగ్రహం పేరు, యోనాలో ఉన్న విగ్రహం పేరు యోనా. ఆ విగ్రహం పేరు యోనా. ప్రతి విగ్రహానికి ఒక పేరు ఉంటుంది. సో యోనాలో ఉన్న విగ్రహం పేరు యోనా. అతడు దేవుడేమో నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి ఎందుకు వెళ్ళాడు? ఎవరిష్టం చేశాడు? తన సొంత ఇష్టం చేశాడు. ఎంతమందికి హృదయాలు ఉన్నాయి? చేతులు ఎత్తారా? మాకు హృదయం ఉందా అన్నారు. ఉందా మీకు అందరికీ? హృదయం ఎక్కడుంది? కొంతమంది నా మనసు బాగాలేదని ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ నా మనసు బాగాలేదని చెయ్యి ఇక్కడ పెడతా. మనసు ఎక్కడ లేదు, మనసు ఎక్కడ ఉంది? హృదయం ఎక్కడ ఉంది? అందరికీ హార్ట్ ఉంది, అందరికీ హృదయం ఉంది కదండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన హృదయంలో ఒక సింహాసనం కూడా ఉంది. ఆ సింహాసనం మీద యేసయ్య కూర్చోవాలి. యేసయ్య కూర్చుంటే ఏం జరుగుతుంది? యేసయ్య మాట వింటావు, యేసయ్య చెప్పినట్టు చేస్తావు. కానీ యోనా హృదయంలో యేసయ్య లేడు, విగ్రహం ఉంది. ఏ విగ్రహం? యోనా విగ్రహం ఉంది. అంటే ఇప్పుడు ఎవరిష్టం చేస్తున్నాడు? దేవుడు నినివేకి వెళ్ళమంటే నేను నినివేకి వెళ్ళను, నేను తర్షీష్కి వెళ్తాను. ఆయన ఇష్టం. మీరందరూ 8 గంటలు రావాలి, 8 గంటలు రావాలి, 10 గంటలకు వస్తాను, మీ ఇష్టం. మీరు ఎన్ని చెప్పండి. ఈరోజు మీరు ఎవరి ఇష్టం చేస్తున్నారు? విగ్రహం అంటే ఏంటో మీకు తెలుసా? దేవుడి కన్నా నువ్వు ఏది ఎక్కువ ప్రేమించినా అదే ఒక విగ్రహం. కొంతమంది నిద్రని ఎక్కువ ప్రేమిస్తారు, ఆ నిద్రే ఒక విగ్రహం. ఈరోజు ఉదయం 5:30, 6 గంటలకు ఆరాధన రాజీనగర్లో. కొంతమంది లేట్గా వచ్చారు, 6:30, 7 గంటలకు వచ్చారు. ఎందుకంటే నిద్ర. రాత్రి మా ప్రిపరేషన్ మీటింగ్ అయినప్పటికల్లా 11 అయిపోయింది ఇక్కడే. మరలా నేను ఇంకొక సహోదరుడు కలిసి 2 గంటల వరకు, 2 hours, 2 o'clock వరకు వాక్యాన్ని సిద్ధపడ్డాం, వాక్యాన్ని ప్రిపేర్ అయ్యాను. అప్పుడు నిద్రకు ఉపక్రమించాను. 5 గంటలు లేచిపోయాను. 5 o'clockకి లేవడానికి అమ్మగారు లేపుతున్నారు, కానీ నా కళ్ళన్నీ మూసుకుపోయి లేగడానికి చాలా బద్ధకంగా ఉంది. లేవలేకపోయాను, చాలా బడలిగ్గా ఉంది. ఎందుకంటే అలసిపోయాను. నేను మధ్యాహ్నం మాటలు పండుకోను. నేను దగ్గర 18 గంటలు మినిమం దేవుని వాక్యంలో, ప్రార్థనలో, ఆయన పనిలో ఉంటాను. నేను ఖాళీగా ఉండను నేను. సో ఉదయం లేవడం కష్టం. కనుక నేను అనొచ్చు, నేను రాలేను, కంట్రీకి వస్తాను, ముందు మీరు వెళ్ళి నడిపించండి, మీరు వెళ్ళి చేసుకోండి అంటే నేను నాలో ఏమున్నట్టు చెప్పండి? నాలో విగ్రహం ఉంది. ఏంటి ఆ విగ్రహం? నిద్ర అనే విగ్రహం. కొంతమంది తిండి అనే విగ్రహం. ముందు చర్చికి రాకముందు ముందు అక్కడికి వెళ్ళి ముందు చేప తెచ్చుకొని, ఎందుకంటే టైంకి లేకపోతే మాకు చేప దొరకదు, లేకపోతే మళ్ళా ఆ స్పెషల్స్ దొరకవు. కొంతమంది అంటారు, ఏమండి ఆటమాసంలో కొన్ని పార్ట్స్ అంట, ఆ పార్ట్స్ ముందు వెళ్తేనే దొరుకుతాయట, లేకపోతే దొరకవట. అందువలన వారు అక్కడికి వెళ్ళి అవన్నీ చూసుకొని స్నానం చేసి అప్పుడు వస్తారు. అంటే వారికి ఏది విగ్రహం వారిలో ఉన్నది? తిండి అనేది విగ్రహం. కొంతమంది ఫోన్ ఒక విగ్రహం. లేవగానే ప్రార్థన చేసుకోవాలి, లేవగానే బైబిల్ చదువుకోవాలని ఉండదు. కొంతమంది లేవగానే మొట్టమొదటిగా చేసేది ఏంటంటే ఫోన్ చూసుకోవాలి. 24 గంటలు ఫోన్ 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 ఫోన్. ఒకవేళ ఆ ఫోనే నీకు విగ్రహంగా ఉందేమో, దేవుడి కన్నా నువ్వు ఆ ఫోన్నే ఎక్కువ ప్రేమిస్తున్నావేమో. వింటున్నారు మీరు అందరూ? దానివల్ల నీ ఇంట్లో సమస్యలేమో, దానివల్ల నీ ఇంట్లో గొడవలేమో. నువ్వేం చేయాలి? నువ్వు తీసి పారేయాలి. నీకు దేవునికి ఏమైతే అడ్డుగా ఉన్నాయో అవి నీలో నుండి తీసి పారవేసే వరకు కూడా నీ సమస్యలుగానే ఉంటాయి, నీ బాధలుగానే ఉంటాయి. కనుక నీలో ఉన్న రహస్యమైన ఆ పాపం ఏమిటో, ఆ పొరపాటు ఏంటో ఈరోజు వాక్యం వింటుంటే మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, నాలో ఆ పాపం ఉంది, నా భార్యకు తెలియదు, నా భర్తకు తెలియదు, నా బిడ్డలకు తెలియదు. నిజమే, నా వాళ్ళ ఇంట్లో వాళ్ళని సఫర్ అవుతున్నారు. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఈ వాక్యం ద్వారా ఇప్పుడే తత్క్షణమే
ఆ పాపాన్ని పారేయండి, ప్రభువుని క్షమాపణ అడగండి. దేవుడు తప్పక మిమ్మల్ని క్షమిస్తాడు. ఆ విగ్రహము, ఆ యోనా అనే విగ్రహము మీ ఓడలో ఉన్నంత వరకు, మీ ఇంటిలో ఉన్నంత వరకు, మీ హృదయంలో ఉన్నంత వరకు తుఫాను పోదు. తుఫాను పోవాలనుకుంటే విడిచిపెట్టండి, పారేయండి, సముద్రంలో పారేయండి, దూరంగా పెట్టండి. ఇంకా అనేక వాక్యాలు మనము విన్నాము పోయిన ఆదివారం. ఈరోజు మన రెండవ వర్తమానం పార్ట్ 2, 1వ అధ్యాయము 16వ వచనం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు. అందరూ లేచి నిలబెడదాం, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 16 నుంచి 2వ అధ్యాయం 10వ వచనం వరకు నేను చదువుతాను. మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ఇది చూడగా మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్స్యం ఒకటి యోనాని మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను, నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదను అనుకుంటుని. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరి అన్నిటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచి వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబలులను చెల్లింపక మానును. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేశాను. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ వాక్యం ఎంతో గొప్పది నాయన. మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం నాయన. మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. అలా దయచేసి కూర్చోండి. ఈరోజు నా రెండవ వర్తమానం 1వ అధ్యాయం 16 నుంచి 2వ అధ్యాయం 10 వరకు. టైటిల్ ఏంటి అంటే గాడ్ ప్రొవైడ్స్. చెప్పండి, ఏంటి చెప్పండి? గాడ్ ప్రొవైడ్స్ అంటే దేవుడు దయచేయవాడు. దేవుడు దయచేయవాడు. నేను ఒక మాట మీద చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని ప్రణాళికలు ఎంతో గొప్పవి. గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఇన్క్రెడిబుల్. దేవుని యొక్క ఆలోచనలు ఆర్ సో మెగ్నిఫిషెంట్, చాలా అద్భుతమైనవి. దావీదు అంటాడు, కీర్తనకారుడైన దావీదు, దేవా నీ కార్యాలు ఎంత దొడ్డవి, దేవా నీ కార్యాలు ఎంత గొప్పవి. నిజమే, దేవుని కార్యాలు ఎంతో గొప్పవి. యోనా అనుకున్నాడు, నేను చనిపోబోతున్నాను. తనకు అర్థమైపోయింది. అంత పైనుండి, ఆ ఓడ పైనుండి ఏమంటే అంతమంది జనాల మధ్యలో అతన్ని కిందకి విసిరేశారు, సముద్రంలోకి పారేశారు. సముద్రంలో పడిపోయాడు. సముద్రంలో పడిపోయిన వ్యక్తి మరలా బ్రతుకుతాడు గ్యారంటీ ఉందన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇట్స్ ఇంపాసిబుల్. నదిలో పడిన వాడే బయటికి లేపడం కొంచెం ఈజీ ఏమో కానీ సముద్రంలో, మధ్య సముద్రంలో పడిపోయినవాడు, మునిగిపోయినవాడు, అదిగో సముద్రపు నాచు అంటుకుందంటే, అంటే సముద్ర గర్భములోకి వెళ్ళిపోయాడంటే
ఆలోచించండి, అందులో నుంచి మళ్ళీ తిరిగి బ్రతకడం అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. కానీ ఒక విషయాన్ని మరి గమనించండి, దేవుడు ఆలోచనలు, దేవుడు ప్రణాళికలు ఎంతో గొప్పవి. ఆర్ యు లిసనింగ్? ఒకసారి మీకు కొన్ని వాక్యాలు మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, కొన్ని వాక్యాలు రాసుకోండి. యోబు గ్రంథం 42:2, యెషయా గ్రంథం 46 అధ్యాయము 8 నుండి 10. అలాగే ఈ వాక్యం చదవండి. ఇప్పుడు అన్ని వాక్యాలు చదవడానికి టైం లేదు కనుక నోట్స్కి మీకు 2 వాక్యాలు ఇవ్వడం జరిగింది. యెషయా గ్రంథం 55:9 వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. గట్టిగా చప్పట్లు కొడదాం. చెప్పండి, చాలు. మీ మార్గములు, చెప్పండి, మీ మార్గముల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మనం ఎన్నెన్నో తలంపులు, ఎన్నెన్నో ఆలోచన, నేను ఎన్నో తలస్తున్నానో చేయొద్దండి, నేను తలస్తున్నానని. మీరు ఎన్నో తలంపులు, ఎన్నెన్నో ఆలోచనలు తలస్తున్నారు. కానీ నేను మీతో చెప్తున్నా వినండి, మీరు దేవుళ్ళో ఉంటే, మీరు దేవుడి మీద ఆధారపడితే, మీకోసం దేవుడు ఎత్తైన తలంపులు, ఎత్తైన ఆలోచనలు మీ ఎడల దేవుడు కలిగి ఉన్నాడు. ఈరోజు ఎన్నడూ కూడా యోనా అనుకోలేదు నేను మళ్ళీ తిరిగి బ్రతుకుతానని. బట్ దేవుడు ఒక గొప్ప మిరకల్ దేవుడు చేశాడు. దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అనుకోవచ్చు, నా జీవితం ఇంకింతే, నా బ్రతుకు ఇంకింతే, నా జీవితంలో ఇంకే మేలు నేను చూడలేను అనుకోవచ్చు మీరు. కానీ దేవుడు ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు, నువ్వెప్పుడు ఊహించలేని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. సో గాడ్ ప్రొవైడ్స్, దేవుడు దయచేవాడు. ఆమేన్. రెండోది మనం గమనిస్తే, రెండో పాఠం 1వ అధ్యాయము 17వ వచనంలో, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా. సో దేవుడు, రెండోది పాఠం మనం నేర్చుకోవాల్సింది, గాడ్ ప్రొవైడ్స్ ఎ బిగ్ ఫిష్. ఒక గొప్ప మత్స్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరి కొరకు? యోనా కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ద రీకన్సిలియేషన్ బిగేన్ ఆన్ గాడ్స్ సైడ్. సమాధానం అనేది దేవుడి వైపు నుండి వచ్చింది. యోనా మొదటగా సమాధాన పడ్డాడా దేవునితో, లేక దేవుడు యోనాతో మొదటగా సమాధాన పడ్డాడా? ఎవరు చెప్తారు? అంటే ఎవరు ముందుగా తగ్గించుకున్నారు? దేవుడా, యోనా? యోనా కాదా? యోనా అన్నాడు, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది. అంటే అతడు దేవుడి దగ్గర పశ్చాత్తాపడాడు అంటారా? అతడు పశ్చాత్తాపడాడని ఎలా చెప్తారు? అతడు పశ్చాత్తాపడ్డాడని మీరు ఎలాగా చెప్పగలరు? నిజంగా పశ్చాత్తాపడిన వాడైతే జాగ్రత్తగా వినండి, ఇదిగో ఈ తుఫాను, ఈ ప్రచండమైన గాలి, ఇదంతటి గల కారణం నేనే అన్నాడు. ఓకే, తన తప్పును ఒప్పుకున్నాడు. కానీ అతడు ఏం చేయాలా? ఆ ఓడలో అతడు మోకరించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా, నా ప్రభువా, నేను తప్పు చేశాను, నువ్వు నినివేకి వెళ్ళమంటే నేను తర్షీషుకు పారిపోతున్నాను, నీ సన్నిధిలో నేను దూరంగా పారిపోతున్నాను. అందుకే ఈ తుఫాను, అందుకే ఈ కష్టము, అందుకే ఈ శోధన. ప్రభువా, నా వల్ల వీరందరూ బాధపడుతున్నారు. దావీదు వలె ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను క్షమించు అని అడుగుంటే అతడు సముద్రంలో దూకేయవలసిన అవసరం కూడా లేదు. కొంతమంది వారు చేసిన అపరాధ భావాన్ని బట్టి ఇక నేను బ్రతకడం అనవసరం, ఇక అందరికీ నేను కనపడకుండా, ఎవరికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోతానండి. నదిలోని దూకేయడమో, లేకపోతే ఇంకో ఎక్కడికో వెళ్ళిపోవడం, లేదా ఫ్యాన్కి ఊరేసేసుకోవడమో.
ఎవరు చెప్పారు? పశ్చాత్తాపం అంటే నువ్వు చచ్చిపోవడం కాదు. పశ్చాత్తాపం అంటే నిన్ను నువ్వు హతమార్చుకోవడం కాదు. పశ్చాత్తాపం అంటే నువ్వు వాడులోనే నువ్వు మోకరించి కన్నీళ్లు కార్చి సారీ లార్డ్ నేను తప్పు చేశాను అనాలి. కానీ అన్నాడా? అల్లా. కానీ సమాధానం అనేది యోనా పడలేదు, మొదటిగా దేవుడు పడ్డాడు. దేవుడు సమాధానం పడ్డాడు అని ఎలా చెప్పగలరు? దేవుడు ఆయన కొరకు చేపని, అంటే దేవుడు ఎందుకు చేపని ఏర్పాటు చేశాడంటారు? ఇంకా కొంచెం విధంగా కొంచెం ఆలోచన చెప్పండి. దేవుడు ఎందుకు చేపని ఏర్పాటు చేశాడంటే దేవుడు కోపాన్ని కొంచెం అణుచుకున్నాడు. వింటున్నారు మీరు అందరూ? దేవుని కోపం రగిలిపోతుంది ఎవరి మీద? యోనా మీద. ఎందుకంటే యోనా దేవుడి మాట వినలేదు. అందువల్ల దేవుడు ఒక గొప్ప తుఫాన్ రప్పించాడు. అయినా మరలా దేవుడే ఏం చేశాడు? మరలా దేవుడే సమాధానపడి దేవుడే తగ్గించుకుని యోనా నశించిపోవడం ఇష్టం లేక, యోనా నాశనం అవ్వడం ఇష్టం లేక దేవుడు యోనా కొరకు ఒక చేపని ఏర్పాటు చేశాడు. సో రీకన్సిలియేషన్ అన్నారు. రీకన్సిలియేషన్ అంటే చెప్పండి. ఇట్స్ రన్నింగ్. రీకన్సిలియేషన్, సమాధానం అనేది ఎలా జరిగిందంటారు? ఎవరి ద్వారా జరిగిందంటారు? మొదటిగా దేవుడు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల? ఎందుకు దేవుడు మొదటిగా యోనాతో సమాధాన పడ్డాడు? గట్టిగా చేపట్లు కొట్టండి. బికాస్ ఆఫ్ హిస్ లవ్, గాడ్స్ లవ్ టువర్డ్స్ యోనా. దేవుడు ప్రేమ యోనా పట్ల. మనం అయితే ఏం చేస్తాం? పోరా పోరా, ఎక్కడికి పోతావు? పోరా, ఎక్కడికి వెళ్తావు? వెళ్ళరా. తర్షీష్కి వెళ్తావా? తర్షీష్కి అండమాన్ వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్తానంటే వెళ్ళు. మనం ఏం చేస్తాం చెప్పండి? అసహనాన్ని మనం చూపిస్తాం. బట్ గాడ్స్ లవ్, ఎందుకంటే దేవుడి కోరిక ఎవ్వరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. గట్టిగా చేపట్లు కొట్టండి. సరే, ఓకే, యోనా విషయంలో బాగానే చెప్పారు. మరి మన విషయంలోకి ఆలోచిస్తే మనం ముందు దేవుడితో సమాధానం పడ్డామా, లేక దేవుడు మనతో సమాధానం పడ్డాడు? ముందు దేవుడే మీతో సమాధాన పడడం ఎలా చెప్తారు? నాకు మీ సొంత మాటలు చెప్తే విన్నాను. నేను ముందాక చెప్పాను, మీరు వాక్యం చూపించాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం తెరవండి ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. 6వ వచనం. ఎలా అనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమును భక్తిహీనుల కొరకు చనిపోయాను. సో యేసు ప్రభు వారు ఎప్పుడు చనిపోయాడు? మనం నీతిమంతులు అయిన తర్వాత, నీతిమంతులు అవ్వక ముందా? మనం ఇంకా యోనావలే పాపములో దేవుడికి దూరంగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు చనిపోయాడు. ఎందును బట్టి? దేవుని ప్రేమ మన ఎడల. ఆమేన్. సో ఈరోజు రీకన్సిలియేషన్ అన్నారు. సమాధానం అనేది దేవుడు మొదటగా ఆయన దగ్గర నుండి వచ్చింది. సో దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నా ప్రశ్న, ఆర్ యు లవింగ్ గాడ్? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీ కోసం నువ్వు ఇంకా బలహీనంగా ఉండగానే, నువ్వు ఇంకా శత్రువుగా ఉండగానే, ఇంకా నువ్వు దేవునికి విరోధంగా ఉండగానే, ఇంకా నువ్వు దేవుని దుఃఖ పెడుతున్నప్పటికీ, ఇంకా నువ్వు దేవుని బాధ పెడుతున్నప్పటికీ, నువ్వు దేవునికి ఇంకా పాపిష్టి పనులు చేస్తున్నప్పటికీ కూడా నిన్ను శిక్షించక, నీ మీద ఉగ్రత చూపక, నీ శిక్ష అంతటిని ఆయన భరించి సిలువలో నీకు నాకు ఆయన పాప క్షమాపణని, విడుదలని ఆయన అనుగ్రహించాడు. ఒకవేళ కానీ దేవుడు యోనా విషయంలో ముందుగా సమాధానం పడకపోతే ఏమై ఉండేది చెప్పండి? యోనా ఏమైపోయేవాడు? చనిపోయేవాడు. ఎక్కడికి వెళ్ళిపోయేవాడు?
పాతాళ గర్భములో కలిసిపోయేవాడు. ఈరోజు కానీ యేసు ప్రభువారు మన విషయంలో ఆయన ముందుగా సమాధానం పడకపోతే మనం అందరం మన యొక్క పాప దోషాన్ని బట్టి మనం అందరం ఏమైపోయేవాళ్ళం చెప్పండి? నిత్య నరకాగ్ని గుండానికి పాత్రలం అయిపోయేవాళ్ళం. ఈరోజు దేవుడు మన ఎడల ప్రేమ చూపించి మనకు రావాల్సిన నరక శిక్ష నుండి తప్పించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. దేవుడి ప్రేమ ఎంత గొప్పది చూడండి. ఆమేన్. మూడో పాఠం, ద రెస్పాన్స్ ఆఫ్ ద ఫిష్. దేవుడు చేపతో చెప్పాడు, మత్స్యంతో, మత్స్యం ఇదిగో యోనా వాళ్ళని కింద పడబోతున్నాడు, నువ్వు వెంటనే నువ్వు కరెక్ట్గా రెడీగా ఉండాలి, యోనా పడిపోతుండగా నువ్వు వెంటనే క్యాచ్ చేయాలి అని దేవుడు చెప్పాడా? చెప్పండి, అలా దేవుడు చెప్పాడని వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు అలా చెప్పలా. వాడలో పడుతుండగానే చేప అలాగా నోరు తెరుచుకుని ఉంది, క్యాచ్ పట్టిందని బైబిల్లో లేదు. యోనా వాడలోని పడగానే అతడు కిందకి వెళ్ళిపోయాడు. ఏంటి ఆధారం? చూడండి, 2వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే చూడండి, అక్కడ రాయబడి ఉంది ఏమండి? సముద్రపు 5వ వచనం చివరి భాగంలో, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నవి. 6వ వచనంలో, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. పర్వతముల పునాదులు ఎక్కడున్నాయి చెప్పండి? పర్వత పునాదులు ఎక్కడున్నాయి? కింద అడుగు భాగంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు యోనా ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళలోని పడిపోగానే చేప కడుపులోకి వెళ్ళిపోలేదు. అందుకే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. అప్పుడు యోనా డైరెక్ట్గా చేప కడుపులో పడ్డాడో లేకపోతే కింద పడ్డాడో మనకు తెలుస్తుంది. అయితే దేవుడు చెప్పాడు, ఎప్పుడైతే సముద్రంలోకి వెళ్ళిపోయాడో, కింద భాగానికి వెళ్ళిపోయాడో, దేవుడు చెప్పాడు ఒక చేపకి. మరి ఆ చేప ఏ చేప మనకు తెలియదు. మేబీ ఒక బ్లూ వేల్, ఒక తిమింగిలం. ఆ తిమింగిలం చెప్పాడు, నువ్వు ఆ యోనాని నువ్వేం చేయాలి? నువ్వు మింగాలి, నువ్వు నీ పొట్టలో ఉంచుకోవాలి, నేను చెప్పే వరకు నువ్వు కక్కకూడదు, నీ దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడు రెస్పాన్స్ ఏమని ఇచ్చింది చేప? వెంటనే చేప ప్రభుకి ఎస్ అని చెప్పింది, లోబడింది. ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు మీకు చెప్పాను, తిమింగిలం అదొక రకమైన చేప దేవుడు సిద్ధపరిచాడు. మేబీ మనకు కనపడుతున్న తిమింగిలాల్లో ఒక తిమింగిలం అయి ఉండొచ్చు, లేకపోతే ప్రత్యేకంగా యోనా కొరకే దేవుడు ఒక తిమింగిలాన్ని, ఆ తిమింగిలం లాంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఉండవచ్చు, మనకు తెలీదు. కానీ తిమింగిలమునున్న సిస్టమ్ ఏంటి అంటే, అది ప్రతి 12 నిమిషాలకి నోరు తెరుస్తుంది. ఆ నోరు తెరిచినప్పుడు సుమారు 5-6 డ్రమ్ముల నీళ్లు నోట్లోకి లోపలికి వెళ్ళిపోతాయి. సో నీళ్ళతో పాటు చేపలు కూడా వెళ్ళిపోతాయి. కానీ అది ఏం చేస్తుందంటే, తర్వాత ప్రతి 12 నిమిషాలకి మళ్ళా అది ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే లోపల నీళ్లు చేపలు వెళ్ళిపోయాయో పైన ఫౌంటైన్ లాగా చిన్న కన్నంలా ఉంటుంది, అందులో నుంచి వాటర్ అంతా బయటికి వదిలేస్తుంది. ఒక 2-3 మీటర్ల వరకు పైకి వాటర్ తన్నేస్తుంది అనమాట. సో వాటర్ అంతా పైకి వెళ్ళిపోద్ది. ఇక చేపలు ఉంటే ఆ చేపల్ని అది నమలదు కానీ మింగేస్తుంది. సో చేపలు మింగేసిన తర్వాత లోపల కొన్ని రసాయనాలు ఉంటాయి చూసారా, కెమికల్స్. కొన్ని రసాయనాలు ఎప్పుడైతే అందులో నుంచి బయటకు వచ్చి ఆ లోపల మొత్తం అది డైజెస్ట్ అయిపోద్ది అనమాట. ఆ రసాయనాలు విడుదలై మొత్తం ఫుడ్ అంతా ఏమైపోద్ది చెప్పండి? అరిగిపోద్ది. కానీ దేవుడు చేసింది ఏంటి అంటే, ఆ రోజు రసాయనాలు విడుదల అవ్వకుండా దేవుడు దాన్ని ఆపాడు. సో ఇప్పుడు చేపకి ఏమవ్వలేదు చెప్పండి? అరగల. ఇండైజెషన్ ప్రాబ్లం ఏంటి? ఎన్ని రోజుల నుంచి ఇండైజెషను? ఒకసారి ఎప్పుడైనా మీకు ఇండైజెషన్ అవుతే మీకు తెలుస్తుంది. ఏమండి ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. కానీ ఇక ప్రభు కోసం, దేవుడి కోసం, దేవుడి మాట కోసం చేప ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, అవసరమైతే నేను ఇండైజెషన్ ప్రాబ్లంతో నేను నీ మాట విని నువ్వు చెప్పినట్టు యోనాను నేను ఏం చేస్తాను చెప్పండి? మింగుతాను. నేను మాత్రం నువ్వు చెప్పినట్టే, నువ్వు ఆజ్ఞాపించే వరకు నేను భద్రంగా కాపాడుతాను. గట్టిగా చేపట్లు కొట్టండి. చేప ఈ ఒక్క విషయంలోనే కాదు, ఈ చేపలు చాలాసార్లు చేపలు ప్రభు మాటకి లోబడ్డాయి. ఒకరోజు యేసు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్తున్నాడు సముద్ర తీరాన్న.
అక్కడ బహు జనసమూహం ఆయన వెంబడించడం చూసి అక్కడ 2 దోణులు ఉన్నప్పుడు ఆ దోణిలో ఒక దోణి పేతురు దోణి అంటే ఆ దోణిలోకి వెళ్ళి కూర్చుని వాక్యం చెప్పాడు. అందరూ ప్రజలు నిలబడి వాక్యం విన్నారు. అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. పేతురు మాత్రం చాలా దిగాలతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు, చాలా బాధతో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు ఏమీ చేపలు పడలేదు. బోటుకి ట్యాక్స్ కట్టాలి, అది ఈఎంఐ కట్టాలి, ఇంట్లో అత్తగారు కూడా ఉన్నారు, ఇంట్లోకి అన్నీ తీసుకురావాలి, ఏమీ లేవు, పాపం డబ్బులు లేవు. ఎవరికి చెప్పుకుంటాడు? చేపలు వల్ల కడుక్కుంటాడు అంటే అర్థం పని అయిపోయింది అన్న. వల్ల కడుగుతున్నాడు అంటే అర్థం ఇక పని అయిపోయింది అని సర్దేసుకుంటున్నాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో నీ పడవను కొంచెం లోతుకు నడిపించి వలలు వేయమన్నాడు. అప్పుడు వెంటనే పేతురు అన్నాడు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాననగానే వల వేయగానే ఏం జరిగింది చెప్పండి? విస్తారమైన చేపలు. ఎన్ని చేపలు చెప్పండి? ఇంటికి చదువుకోండి, నోట్స్ రాస్తున్నారు. లూకాసు వార్త 5వ అధ్యాయం 5-6 వచనాల్లో మీరు గమనిస్తే వలలు పిగిలిపోయినంతగా, అమ్మా చెప్పండి ఏంటంట? వలలు పిగిలిపోయినంతగా. ఎందుకు అన్ని చేపలు పడ్డాయంటారు? వింటారా? మీరు చెప్తే వింటారా? ఎందుకు అన్ని చేపలు పడ్డాయంటే దేవుడు చెప్పాడు, అరే ఇందులో పడమని. నేను పడతానంటే నేను పడతాను, నేను పడతానంటే నేను పడతాను, నేను వెళ్తాను. మొత్తం చేపలన్నీ కూడా, మొత్తం అన్నీ కూడా దేవుడు మాటకి లోబడి దేవుడు చెప్పాడు ఈ వల్ల పడమనని మొత్తం చేపలు అన్నీ వచ్చేసి మొత్తం వాళ్ళనే. చూసారు, దేవుడు మాట అంటే చేపలకి ఎంత విధేయతో చూడండి. ఆ వలలో పడ్డానికి అన్ని చేపలు పరుగు పరుగున దేనికి? లోబడ్డానికి, యోనాలా పారిపోవడానికి కాదు. లోబడే వాళ్ళుగా ఉన్నాం మనం చేపల వలె. ఇంకొక సందర్భంలో మనం గమనిస్తే యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తే, యోహాను సువార్త 21:4, సూర్యోదయం అగుచుండగా ధరిని నిలిచెను. అయితే యేసు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరికినని చెప్పాను కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేది. ఇది ఇంకొక సందర్భం. యేసు ప్రభు వారు మరలా తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన మరలా శిష్యులందరూ కూడా మరలా వారు భయపడిపోయి వారికి మనకి ప్రభు లేడని దిగులతో వారు మరలా వెళ్ళిపోయారు మరలా చేపలు పట్టుకోవడానికి. సో మరలా దేవుడు వారిని బలపరచడానికి వెళ్ళి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అంటే మా దగ్గర ఏమీ లేదు అన్న. మీరు వల్ల కుడివైపు ఏమనగానే ఎన్ని పడ్డాయట? మరలా చేపలు ఏం చేస్తున్నాయి? మరలా లోపడుతున్నాయి. ఎన్ని చేపలు పడ్డాయంటారు? ఎన్ని చేపలు పడ్డాయి తెలుసా అండి మీకు? అక్కడ రాయబడింది చివరిలో చూడండి, 153 చేపలట. ఎన్ని చేపలు చెప్పండి? 153 చేపలు. అవి కూడా 11 వచ్చింది చూడండి. సీమోను పేతురు ధోని ఎక్కి వలను దరికి లాగాను, అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఎన్ని చేపలు పడ్డాయి? 153 అనకండి, 153 పెద్ద చేపలు. ఇక చిన్నవేనో లెక్క పెట్టల. 153 పెద్ద చేప అంటే లోబడిని చిన్న చేపలే కాదు, పెద్ద చేపలు కూడా. మీరు ఎప్పుడైనా పెద్ద చేప తిన్నారా? పెద్ద చేప ఎన్ని కేజీలు ఉంటుంది చెప్పండి? పెద్ద చేప ఎన్ని కేజీలు ఉంటుంది ఎంతమంది తెలుసు? చెప్పండి, ఎన్ని కేజీలు ఉంటుంది పెద్ద చేప? పెద్ద చేప దగ్గర 40 నుండి 50 కేజీల దాకా ఉంటుంది. ఎప్పుడైనా తిన్నారా? మేము విశాఖపట్నం వెళ్ళేటప్పుడు మాకు అక్కడ నెహ్రూ బజార్ ఉంది వైజాగ్లో, అక్కడ మాకు కొంచెం ఖాతా ఉంది. మేము వైజాగ్ వెళ్ళగానే వాళ్ళు ఫోన్ చేసేస్తారు, పాస్టర్ గారు రండి అంటారు. అవి కోనం చేప, కోనం. మీరు తింటే వదిలిపెట్టరు. కోనం ఎంత ఉంటుంది తెలుసా అండి? ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంటుంది. ఆ చేపే ఉంటుంది ఒక 60-70 వేలు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే
వాళ్ళు పోగుల్లాగా ముక్కలు చేసి కేజీ 2000, 2500, 3000 కేజీ అలా కట్ చేసి మనకిస్తారు. అలాంటి పెద్ద చేపలే ఏమేంట, అరే దేవుడు చెప్తున్నాడు రా వాళ్ళ పడమని, కమాన్ వెళ్ళిపోతాం అని. ఆ చేపలు కూడా వచ్చి ఏం చేయ చెప్పండి. ఈ దినాల్లో బొడ్డోడు కూడా మాట ఏంట్లా. పెద్ద చేపల గురించి పక్కన పెట్టండి, చిన్నోడు కూడా అరే బాబా అదంటే చెయ్యి ఇక్కడ పెడుతున్నాడు. చూద్దానండి మీరు అన్నీ చెప్తే కాదు, ఎదిరిస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరు బొడ్డోళ్ళు. మరి పెద్ద చేపలు అంటే ఎవరు దేవుని దృష్టిలో గొప్పోళ్ళు, పెద్ద చేపలు. ఈరోజు దేవుడి దృష్టిలో చిన్న చేపలైనా పెద్ద చేపలైనా నువ్వు ఒక చేపల్లాగా లోబడుతున్నావా చెప్పండి? ఆర్ యు ఒబేయింగ్ గాడ్స్ వర్డ్? ఇంకొక సందర్భం చెప్పండి చేపలు లోబడినట్టు. ఒక చేప ఒక నాణ్యాన్ని మింగేసింది. పేతురు గారు యేసు దగ్గరికి వచ్చాడు. ఇంటికి చదువుకోండి, మత్తయి సువార్త 17:24-27. ఇప్పుడు చదవద్దు. అయ్యా పన్ను కట్టాలి. పన్ను కట్టడానికి కూడా డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. ఏ పన్ను? టెంపుల్ ట్యాక్స్ అంటారు. ఇంటి పన్ను కాదు, దేవాలయ పన్ను ఉంది. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఒక ఏమంటారు, ఒక గాలం తీసుకుని వెళ్ళి ఏం చేయ, నువ్వు వెళ్ళి చేప పట్టు అంటే వెంటనే గాలం వేయగానే మొదటి చేప బయటికి రాగానే ఆ చేప నోట్లో చూస్తే 1 షెకెల్ ఉంది, కట్టవలసింది 1/2 షెకెలే. కనుక నీకు కట్టేసి అని చెప్పి పంపించాడు. సో ఒక చేప పన్ను కట్టడానికి తోడ్పడింది. ఇలా చెప్పుకొని పోతే ప్రతి జీవి, దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా ఆయనకి లోబడుచున్నది. బట్ మీరు దేవుడికి లోబడుతున్నారు చెప్పండి? ఈరోజు ఆదివారం పరిశుద్ధమైన దినం. ఆయన సన్నిధికి వచ్చి మనం ఆరాధించి ఆయన స్తుతించారు. ఎంతమంది దేవుని అందు భయభక్తులు కలిగి దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని ఆరాధిస్తున్నారు, దేవుడిని ఘనపరుస్తున్నారు, దేవుడి మహింపరుస్తున్నారు, దేవుడికి మొదటి స్థానం ఇస్తున్నారు. ఈరోజు మనం యోనా గ్రంథం 2వ అధ్యాయంలో మనం అనేక సత్యాలు నేర్చుకుంటున్నాం. అందులో మరొకటి, చేప లోబడినట్టు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? దేవునికి లోబడాలి. ఇది 3వ పాఠం. 4వది మనం గమనిస్తే జోనా ప్రేయర్, యోనా ప్రార్థన, జోనా ప్రేస్. 2వ అధ్యాయం 1-10. ఈ 2వ అధ్యాయం 1-10 యోనా చేసిన ప్రార్థన అక్కడ రాయబడి ఉంది. యోనా ఎంతో అద్భుతంగా ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థనలో కల్లా మనం గమనించి చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించి. ఎలాగు ప్రార్థన చేశాడో 2వ వచనం నుండి మనకి 9వ వచనం వరకు కనపడుతుంది. కానీ ఒక మాట చెప్పమంటారా? ఆయన మాట్లాడిన ప్రతి మాట లేఖనంలో నుండి మాట్లాడాడు. ఆయన మాట్లాడిన ప్రతి మాట వాక్యము ద్వారా మాట్లాడాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ప్రతి మాట బైబిల్లో ఎక్కడుందో మీరు చెప్తారా ఎవరైనా? ఆయన మాట్లాడిన ప్రతి మాట, ప్రతి సెంటెన్సు కీర్తనల గ్రంథంలో ఉంది. అంటే అప్పటికి కీర్తనలు ఉన్నాయి, ఆ ప్రతులు ఉన్నాయి, ఆ కీర్తనలు చదివాడు యోనా. సో కీర్తనలు, యోనాకు మంచి హెడ్ నాలెడ్జ్ ఉంది, అన్నీ గుర్తున్నాయి. చేప కడుపులో ఉన్నవన్నీ గుర్తున్నాయి. మీరు ఇంటికి వెళ్ళి ఇవన్నిటిని స్టడీ చేయండి. 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన మాట కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 4-6, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. తర్వాత 2వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడిన మాటలు కీర్తనల గ్రంథం 42:7. 2వ అధ్యాయం 4వ వచనంలో కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనంలో కీర్తనల గ్రంథం 69:1-2, 69:15. 2వ అధ్యాయం 6వ వచనం కీర్తన గ్రంథం 18:16, 42:4. అలాగే కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము యోనా 2:8, కీర్తనలు 31:16. 2వ అధ్యాయం 9వ వచనం కీర్తనలు 50వ అధ్యాయము 14, 50వ అధ్యాయం 23, 116వ అధ్యాయము 17వ వచనం. చూసారా ఎంత అద్భుతంగా ప్రార్థన చేశాడు? వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేశాడు. సొంత పంచాంగం పట్ల అద్భుతమైన ప్రార్థన చేశాడు యోనా. సో దేవుడి గురించి అద్భుతమైన జ్ఞానము కలిగిన వాడు ఎవరు? యోనా. హెడ్ నాలెడ్జ్ ఉంది కానీ
ప్రాక్టికల్గా మాత్రం ఆ వాక్యానికి ఎన్నడూ ఏం చేయలేదు, లోబడలేదు. వాక్యం వినువారు కాదు ధన్యులు, ఆ వాక్యం విని ఆ వాక్యాన్ని గైకొన్నవాడు ధన్యుడు. ఈరోజు నీ వాక్యం ఎంత తెలుసు అనేది కాదు, కానీ వాక్యానికి లోబడుతున్నావా? సో ఇక్కడ మనం గమనిస్తే యోనా ఓడలో ప్రార్థన చేయలేదు, కనీసం ఓడ నావికుడు చెప్పినప్పటికి కూడా ప్రార్థన చేయలేదు. చీటీ పడింది అతని మీద, అప్పుడైనా తను తప్పు తెలుసుకుని దేవుడు క్షమాపణ కొరకు అప్పుడు కూడా ఏం చేయలేదు, ప్రార్థన చేయలే. బట్ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడుండి? ఉపద్రవములో ఉండి, సమస్యల్లో ఉండి. చాలామందికి సమస్యలు లేవుగా, ఓడలో ఉన్నాగా, హ్యాపీగా ఉన్నాగా, హాయిగా నిద్రపోతున్నారు. ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ చాలామందికి తెలియట్లేదు. మన ఎంతమంది వచ్చారు ఆన్లైన్ ప్రేయర్కి చెప్పండి? కొత్తూరు నుంచి ఆటో వేసుకొచ్చారు, దూర ప్రాంతాల నుండి వచ్చారు ప్రార్థనకి. అద్భుతంగా జరిగింది. కొలసీ పత్రికలో పౌలు గారు చేసిన ప్రార్థనని విన్నాం. ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ఎలా ప్రార్థన చేయాలో. ప్రార్థన అంటే శారీరకమైన అవసరాల కొరకు కాదు. ఎంతమంది వచ్చారు? ఈరోజు చాలామంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు, కానీ ప్రార్థన ఎంత ఇంపార్టెన్సో ఈ అధ్యాయం మనకు నేర్పిస్తున్నది. రెండో అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం గమనిస్తే, 2వ వచనంలో నేను ఉపద్రవములో ఉండి, ఎందులో ఉన్నాడట? ఉపద్రవంలో. ఉపద్రవం అంటే శ్రమలో ఉన్నాను నేను. యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇంకా అంటున్నాడు, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఆమేన్. సో ఇప్పుడు ఎక్కడున్నాడు అంటున్నాడు? పాతాళ గర్భంలో. అంటే తను ఊహించుకుంటున్నాడు, నేను బ్రతికిలేను, చనిపోయాను అనుకుంటున్నాడు. ఐఎమ్ డెడ్, ఇక ఐఎమ్ నో మోర్. సో ఇందాక మీకు చెప్పాను, యోనా గ్రంథం యొప్పే అనేది ఎక్కడ ఉంది? డౌన్లో ఉంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? వాడ దిగువ భాగానికి వెళ్ళాడు, ఇంకా డౌన్ వెళ్ళిపోయాడు. కానీ అక్కడి నుంచి ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు సముద్రపు నాచు, పర్వతాల పునాదులు అంటే ఇంకా మరింత డౌన్కి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో మీకు తెలుసా? ఆ డౌన్కి వెళ్ళిపోయిన వ్యక్తిని, పాతాళ లోకంలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని మరలా దేవుడు పైకి తీసుకుని వచ్చాడు. ఆమేన్. ఈరోజు నువ్వు కిందకి వెళ్ళిపోతున్నావు, నువ్వు మరలా పైకి రావాలంటే నేను ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుడి సహాయాన్ని అడగాలి. కొంతమంది ఎన్ని జరుగుతున్నా, ఎన్ని నష్టాలు జరుగుతున్నా, ఎన్ని ఆపదలు జరుగుతున్నా, ఎన్ని సమస్యలు ఇంట్లో తాండవిస్తున్నా, బట్ నో ప్రేయర్. వెన్ దేర్ ఇస్ నో ప్రేయర్, నో పవర్. వెన్ దేర్ ఇస్ నో ప్రేయర్, నో బ్లెస్సింగ్స్. ఏ డే వితౌట్ ప్రేయర్ ఇస్ ఎ డే వితౌట్ బ్లెస్సింగ్. ప్రార్థన లేని రోజు, ఆశీర్వాదము లేని రోజు. ఎన్నిసార్లు చెప్తాను, రండి ప్రార్థనకి, మంగళవారాలు ప్రార్థనకి రండి, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి రండి, ఆల్ నైట్ ప్రేయర్కి రండి. మీరు లోబడరు. మీరు చేపలాంటి వాళ్ళు కాదు, మత్స్యం లాంటి వాళ్ళు కాదు మీరు. ఈరోజు యోనా అలా ప్రార్థన చేసి ఉండకపోతే అతను ఇంకా కిందనే ఉండేవాడు. కానీ అతను దేవుడిని బ్రతిమాలుకున్నాడు, దేవుడిని అడిగాడు. సో దేవుడు అతన్ని ఏం చేశాడు చెప్పండి? మరలా దేవుడు పైకి తీసుకుని వచ్చాడు. ఆమేన్. ఎంతమంది జీవితంలో పైకి రావాలన్న వాళ్ళు చేయొద్దండి. అయితే మీరు ఒక పని చేయండి, ఇంట్లో కూర్చుని పడుకోండి, దుప్పటి ముసుగేసుకుని ఏసీ వేసి పడుకోండి. మీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే, మిరక్కల్స్ చూడాలంటే, ఈరోజు యోనా గ్రంథం ఒక మిరక్కల్ బుక్. అవునా? చెప్పండి. ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు యోనా చేప కడుపులో ఉండడం ఏంటండి. ఒక నాస్తికుడు అడుగుతున్నాడట, బస్సులో ప్రయాణం చేస్తుంటే ఒక సహోదరి బైబిల్ చదువుతుందంట బస్సులో కూర్చుని. ఆమె వైద్య వృత్తిలో ఉన్న ఆమె, డాక్టర్. ఆమె ఆయన అడిగాడంటే మీరు ఎవరు అంటే, ఆమె డాక్టర్. మరి మీరు చదువుతుంది ఏంటి? బైబిల్. మీకు యోనా గురించి తెలుసా అని అడిగాడు. తెలుసు. మీ సైన్స్ ప్రకారం యోనా చేప కడుపులో 3 రోజులు ఉండడం అది మీరు నమ్ముతున్నారా? అప్పుడు
ఆ డాక్టర్ ఆమె చెప్పిందట, బైబిల్లో రాయబడింది కనుక నేను నమ్ముతున్నాను, తప్పక చేప కడుపులో ఎవరున్నారు? యోనా ఉన్నాడు. సైన్స్ ప్రకారంగా అది ఒకవేళ అది 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 కొంచెం ప్రూవ్ అవ్వడం కష్టంగా అనిపించవచ్చేమో కానీ, బట్ వాక్యం సెలవిస్తుంది, నేను నమ్ముతున్నాను. యోనా నిజంగా చేప కడుపులో 3 రోజులు ఉన్న అంత మీరు గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? అప్పుడు ఆమె ఉందంట, నేను పరలోకానికి వెళ్తాను, అక్కడ యోనా ఉంటాడు, నేను యోనాని అడుగుతాను, యోనా చేప కడుపులో ఎలా ఉన్నావు, నువ్వు ఎలా పడుకున్నావు, అక్కడ అసలు ఏం చేసాను అడుగుతా, అప్పుడు నేను అడిగి నీకు చెప్తానులే. అప్పుడు ఆ తెలివినట, ఒకవేళ కానీ యోనా పరలోకంలో లేకపోతే, అప్పుడు ఆమె అందరు నువ్వు నరకానికి వెళ్తావు కదా, నువ్వే అడిగి చెప్పు. సరే, అంత తెలివిగా చెప్పింది సమాధానం. కనుక విషయం మీరు గమనించవలసింది ఏంటంటే, ఒక వ్యక్తి చేప కడుపులో పడిన వ్యక్తి, ఒక్కసారి కిందకు పడిపోయిన వ్యక్తి బయటికి రావడం అనేది అసంభవం. బట్ ప్రేయర్ చేంజెస్ థింగ్స్. పక్క వాళ్ళు చెప్పండి, ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అని చెప్పండి. ప్రార్థన పరిస్థితులను మార్చివేయను. ఆమేన్, ఆమేన్. నమ్ముచున్నారా మీరు? నమ్ముచున్నారా? నమ్ముచున్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఏ ప్రార్థన కూటం మానకండి. వ్యక్తిగతంగా పర్సనల్గా ప్రేయర్లో ఉండండి. 2వ అధ్యాయము 4వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదను అనుకుంటుని. నాతో చెప్పండి అందరూ, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి ఉన్నను. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడండి? ఇప్పుడు నీ సన్నిధిలో నుండి నేను ఏమయ్యాను? వెలివేయబడిన. అంటే నువ్వు నీ సన్నిధిలో నన్ను ఉండకుండా నువ్వేం చేసావు? వెలివేసావు. నీకు అర్థం కావట్లేదు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన చేసిన ప్రార్థన కరెక్టా రాంగా? నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడిన అంటే తోసేది. వెలివేయబడిన అంటే బయటికి తోసేయడం. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? ఎన్నో వచనం? 2వ వచనంలో, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకి పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి. దేవుడి సన్నిధి నుండి పారిపోయింది ఎవరు? ఎవరైనా వెలేసారా? నువ్వు రావద్దు, చర్చికి రావద్దు, దేవుడి సన్నిధికి రావద్దు అని ఎవరైనా వెలేసేసారా? అంటే వింటున్నారా మీరు అందరూ? ఎవరు పారిపోయారు? ఎవరైనా వెళ్ళిపోమన్నారా? చెప్పండి. యోనా నువ్వు వెళ్ళిపో, అసలు నువ్వు ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అన్నారా? ఎవరు పారిపోయారు? చెప్పండి, ఎవరు పారిపోయారు? సన్నిధుల నుండి ఎవరు వెళ్ళిపోయారు? కొంచెం గట్టి చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను ఏం చేసావు? నన్ను వెళ్ళేసేసావు. చేసేదంతా మనం చేస్తాం, తిరిగి ఎవరి మీద నిందేస్తాం? దేవుడి మీద నిందేస్తాం. కానీ వెలేసేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. వెలివేయబడిన వాళ్ళు ఎవరో చెప్తారా? చూడండి ఒకసారి, ఆదికాండం 4వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 13, 14 చదువుతాను చూడండి. ఆదికాండము అందరూ తెరవండి. 4వ అధ్యాయము 13, 14. అందుకు కయ్యోను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. ఏంటట? నువ్వు నన్ను ఏం చేసావు? ఈ ప్రదేశము నుండి నన్ను ఏం చేసావు? నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై ఉందును. నువ్వు నన్ను ఏం చేసావు చెప్పండి? నీ సన్నిధిలో నుండి నన్ను ఏం చేసావు? నీ దగ్గర రాకుండా నన్ను వెలివేసావు. ఇప్పుడు నేనేం పడుతున్నాను అంటే, దేవుడి సన్నిధిలో నుండి దూరం అయిపోతే, దేవుడి సన్నిధిలో నుండి వెలివేయబడితే చివరికి వారికి మిగిలేది ఏంటి? వారికి మిగిలేది దిగులు. రెండోది, భూమి మీద వారు ఎలా ఎలా తిరుగుతారు? వాళ్ళు దేశ దిమ్మరులుగా తిరుగుతారు. వాళ్ళు మీకు అర్థం అవ్వాల. దేశ దిమ్మరులుగా అంటే ఇంకా అలా అలా తిరుగుతూనే ఉంటారు, ఇక రోడ్డు అంతా తిరుగుతూ ఉంటారు.
ఆంబోతులను ఏం చేస్తారు, బొట్టెట్టు ఏం చేస్తారు చెప్పండి, దాన్ని వదిలేస్తారు. ఇంకా అది అన్ని దగ్గర అలా తిరుగుతూనే ఉంటుంది. సో వెలివేయబడి అనేది చాలా కఠినమైంది. సో కయ్యోను చేసిన పొరపాటుని బట్టి, కయ్యోను చేసిన పాపాన్ని బట్టి అతడు ఏమయ్యాడు చెప్పండి, దేవుడు సన్నిధిలో నుండి ఏమయ్యాడు చెప్పండి, వెలివేయబడ్డాడు. ఇప్పుడు దిగులుతో దేశదిమ్మరిగా తయారయ్యాడు. కయ్యోను వెలివేయబడ్డాడు, కానీ యోనా వెలివేయబడలా. కానీ యోనాయే ఏమయ్యాడు చెప్పండి, దేవుని సన్నిధి నుండి పారిపోయి మరలా ఏమంటున్నాడు చెప్పండి, నీ సన్నిధి నుండి నన్ను ఏం చేసావు. కానీ ఒక సత్యాన్ని మనం గమనించండి, యెషయా గ్రంథం 41:9 చదవండి. దేవుడు ఎవ్వరిని వెలివేయడు, దేవుడు ఎవ్వరిని ఉపేక్షించడు, దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టడు. చేతులారా మనం వెళ్ళిపోవచ్చేమో కానీ చెప్పండి, తప్పిన కుమారుడు దేవుడు ఆ తండ్రి వెళ్ళిపోమన్నాడా చెప్పండి. వెళ్ళిపోరా, నువ్వు ఈ ఆస్తి తీసుకుని వెళ్ళిపో, అతను కంటికి కూడా కనపడద్దు, అసలు నువ్వు నీ ముఖం నేను చూడను, వెళ్ళిపో అన్నాడా? ఎవరు వెళ్ళిపోయారు? కుమారుడు వెళ్ళిపోయాడు. ఆ 100 గొర్రెల్లో గొర్రె తప్పిపోయిందంటే ఆ కాపరి వెలేసేసాడు ఆ గొర్రెని. దేవుడు ఎప్పుడు ఎవరిని వెలివేయడు, దేవుడు ఎవరిని కూడా దేవుడి సన్నిధి నుండి వెలివేయడు. కానీ మనమే కొన్నిసార్లు మన అజ్ఞానాన్ని బట్టి, మన తెలివి తక్కువతనాన్ని బట్టి కొన్నిసార్లు దేవుడి సన్నిధికి మనం ఏమవుతాం చెప్పండి, దూరం అవుతాం. కనుక దేవుడు ఎవరైనా నిన్నువే వెళ్ళమంటే తరిశీసుకి వెళ్ళమని దేవుడు చెప్పాడా? అన్నీ తన సొంత ఇష్టం చేసేసి చివరికి ఏమన్నాడు, ప్రభువా నీ సన్నిధిలో నన్ను ఏం చేసావు చెప్పండి, నన్ను వెళ్ళేసేసావు. ఎన్ని పాఠాలే? ఐదోది మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో, లేక ఆరోది దేవుని యొక్క వాక్యంలో ఏమండి, ఇప్పటివరకు మీకు అర్థమయ్యే కొన్ని విషయాలు. 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించాడు. ఎక్కడి నుండి ప్రార్థిస్తున్నాడు? నో ప్లేస్ ఇస్ రాంగ్ ప్లేస్ టు ప్రే. నువ్వు ఎక్కడి నుండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. నువ్వు చేప కడుపులో నుంచి చేయి, లేకపోతే ఏ వంటగదిలో చేయి, లేకపోతే ఇంకో దగ్గర చేయి, నువ్వు ఎక్కడ నుండి ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. యోనాకు అర్థమైపోయింది. ఏంటి అర్థమైపోయింది? మనుషులతో ఉన్న సహవాసం అంతా ఏమైపోయింది చెప్పండి, మూసుకుపోయింది. ఇక మనుషులు సహాయం ఇక నాకు లేదు. నాకు ఎవరైనా సహాయం చేయాలంటే ఇక దేవుడు తప్ప నాకు ఎవరూ లేరని ఆయనకు అర్థమైపోయింది. అందుకే ఇక మనుషులు సహాయం కోరుకోలేదు. ఎవరు సహాయం కోరుకున్నాడు చెప్పండి? దేవుడు సహాయం కోరుకున్నాడు. ఈరోజు విషయాన్ని మీరు గమనించండి. మనుషులు ఎప్పుడు మనతో ఉండరు, మన బంధువులు ఎప్పుడు మనతో ఉండరు, నా అనేవాళ్ళు ఎప్పుడు మనతో. అప్పటి వరకు వాళ్ళు అందరితో ఉన్నాడు, కానీ ఇప్పుడు ఏమైపోయాడు? ఇప్పుడు ఒంటరివాడు అయిపోయాడు, ఒక్కడైపోయాడు. ఇప్పుడు ఎవరైనా దూకేసి అతన్ని గజెతగా వెళ్ళి అతని ప్రాణాన్ని కాపాడడానికి ఎవరైనా ప్రయత్నం చేశారా? ఎవరైనా రక్షించడానికి ఎవరైనా వెళ్ళారా? ఒకటే గుర్తుపెట్టుకోండి, మనల్ని రక్షించడానికి ఎవరు రారు. అందుకే బైబిల్ రాయబడింది, మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. నిన్నందరూ విడిచిపెట్టినా, నిన్నందరూ నీకు దూరమైనా, దేవుడు మాత్రం నిన్నెన్నడూ విడిచిపెట్టడు, నిన్నెన్నడూ విడవడు, నిన్నెన్నడూ ఎడబాయడు. ఆమేన్, ఆమేన్. కనుక ఈరోజు నువ్వు ఆధారం దేవుడి మీద ఆధారపడు. ఎందుకంటే నాకు అర్థమైపోయింది, నాకు సహాయం ఎక్కడి నుంచి నాకు రాదు, దేవుడే నాకు సహాయం చేయాలి, దేవుడే నాకు దిక్కని ఇప్పుడు కొంచెం మైండ్ రికవర్ అయింది. ఇప్పుడు ఇక దేవుడికి ప్రార్థిస్తేనే కానీ నేను ఇందులో నుంచి బయటికి రాలేను. ఇంకో విషయం చెప్పి ముందుకు వెళ్తాను. అదేంటంటే ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో ఈ వచనం నన్ను ఎంతగానో బలపరిచింది. 2వ అధ్యాయము 6-7 వచనాల్లో నేను చూస్తే ఒకసారి చూడండి. నేను మరి ఎన్నటికీ ఎక్కి రాకుండా, అందరు చదవండి, అందరు మనసులో చదువుకోండి, అక్కడ రాసుకోండి, మీరు రాసుకుని ఆ వాక్యం చదవండి. నేను మరి ఎన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను.
నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించున్నావు. కోపం అంటే గొయ్య. నేను కోపములో పడ్డాను, జిగట మందులో పడ్డాను, గొయ్యిలో పడ్డాను నేను. మరి ఎన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు ఏమయ్యాయట అంటే అర్థం ఏంటి? మరి ఎన్నటికీ కిందకి వెళ్ళిపోయాను, మరి ఎన్నటికీ పైకి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇక నేను మాత్రం ఇక పైకి ఎందుకు రాలేను? పైకి ఎందుకు రాలేను? అంత కిందకి వెళ్ళిపోయాను. అక్కడ ఏమైపోయింది? భూమి గడియలు ఏమయ్యాయి? ఇప్పుడు నేను తలుపులను వేసి వెళ్ళిపోయాను, మీరు అందరూ తాళం వేసుకుని రాగలను బయటికి. ఎక్కడైతే రాగలను తలుపు ఎరగొడుకుని వచ్చేయగలను. లేదా తలుపులు గట్టిగా బాదుతుంటే ఎవరో ఒకరు విని ఎవరైనా రావచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడ పడ్డాడు ఈయన చెప్పండి? అడుగు బాగా మళ్ళీ చదువుతారు అక్కడ ఏమని రాయబడింది చెప్పండి? మరి ఎన్నటికీ ఎక్కి. ఈరోజు ఒక మాట చెప్తా, అందరు పైకి చూడండి. కొంతమంది అంటారు, అయ్యగారు ఇంక లేదు, అయిపోయింది, అన్ని ప్రయత్నాలు చేసేసాను, ఇక అన్నీ వెళ్ళిపోయాను కిందకి. ఎక్కడికి వెళ్ళిపోయాను? ఇక అక్కడి నుండి ఏం చేయలేను నేను పైకి ఇక నేను రాలేను. ఇక భూమి గడియలు ఏమైపోయాయి చెప్పండి? తలుపులు వేసేసారు. ఇక నేను రాలేను, నా జీవితం అంతమైపోయింది, జీరో. బట్ మీకు ఒక శుభవార్త, మీరు ఎంత కిందకి వెళ్ళిపోయినా రాలేరు అనుకున్న మిమ్మల్ని దేవుడు పైకి తీసుకురాగలడు. పెంట కుప్పల మీద ఉన్న వారిని కూడా పైకి లేవనెత్తగలవాడు మన దేవుడు. ఇది అసంభవం అనే దాన్ని కూడా దేవుడు ఏం చేయగలడు? సంభవము చేయగలడు. హిజ్కియాతో అన్నాడు, ఇదిగో బాబు అయిపోయింది నీ పని. ప్రవక్త అన్నాడు, సర్దుకో, అయిపోయింది, వెళ్ళిపోతున్నా పాతాళంలోకి, పరదేశంలోకి వెళ్ళిపోతున్నావు, రెడీ చేసుకో, ఇక అయిపోయింది, క్లోజ్. అలాంటి సమయంలో హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? అలా పడిపోయిన వ్యక్తిని మరలా దేవుడు ఏం చేశాడు చెప్పండి? మరలా దేవుడు పైకి లేవనెత్తి మరలా 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. అర్థమైన వాళ్ళకే గట్టి కొడతారు చెప్పండి. రూత్ అనుకుంది, అయిపోయింది నా జీవితం, అయిపోయింది. భర్త చనిపోయాడు, మామగారు చనిపోయారు, పెద్ద ఆయన చనిపోయాడు, అందరూ చనిపోయారు. ఇక్కడ నాకంటూ ఇంకేమీ నాకు అత్తతో రావడం వల్ల ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఆమెకి సహాయం చేయడం తప్ప, జీరో. ఇంట్లో కనీసం టపేలలో కూడా వండుకోవడానికి, కనీసం వస్త్రాలు లేవు, సరైన బట్టలు కట్టుకోవడానికి నిస్సహాయమైన స్థితిలో ఉన్న ఆమె ఇక ఆకలి బాధ తట్టుకోలేక, అత్తగారు మీ పర్మిషన్ ఇస్తే చూడండి, అందులో కూడా విధేయత. ఆకలిలో కూడా మీరు పర్మిషన్ ఇస్తే అలాగ వెళ్ళి పరిగి అంటే ఏంటో తెలుసా మీకు? ఇక మిగిలిపోయింది అంటే కొంత పరదేశులకి విధవరాండ్రులకి వదిలేస్తారు. అది ఏం చేస్తారు? వాళ్ళ రోడ్డు మీద అలాగ వెళ్ళి ఏరుకుంటారు అనమాట. అది ఏరుకొని తెచ్చుకొని గంజు కాసుకుంటారు. ఆ టైం బార్లీ టైము, కొంచెం ఆగలు అల్లాడిపోతున్నా. అది ఆమె పరిస్థితి, అది ఆమె పేదరికం, అది ఆమె దారిద్ర్యం, అది ఆమె పరిస్థితి. ఎక్కడికి వెళ్ళిపోయింది? అడుగు భాగానికి వెళ్ళిపోయింది. భూమి గడియలు తలుపులు వేయబడ్డాయి. కానీ దేవుడు అక్కడి నుండి ఆ మోడి బారిన జీవితాన్ని దేవుడు మరలా చిగురింపజేశాడు. బోయాజు చెప్పండి, ఆమెను వివాహం చేసుకోవడం ఏంటి? బోయాజు ఆమెకి భార్య అవడం, బోయాజుకి ఆమె చెప్పండి భార్య అవడం ఏంటి? అంతేకాదు, గొప్ప ఆసామి అయిపోయింది, రిచ్ ఉమెన్ అయిపోయింది. అంతేకాదు, దావీదు లాంటి, సలోమాన్ లాంటి రాజులు ఆ వంశంలో రాడు. ఇప్పుడు కొట్టాలి చప్పట్లు. లోక రక్షకుడు యేసయ్య ఆ వంశంలో. మా వింటున్నారా? నిరుత్సాహపడుతున్నారా? ఏడుస్తున్నారా? దిగులు పడుతున్నారా? బాధపడుతున్నారా? కృంగిపోతున్నారా? కిందకి వెళ్ళిపోయానని బాధపడుతున్నారా? కిందనే ఉండరు మీరు, అడుగు బాగా ఉండరు మీరు. నిన్ను పైకి దేవుడు ఏం చేయగలడు? ఎన్ని తలుపులు వేసేసినా, ఎన్ని గడలు వేసినా, ఎన్ని తాళాలు వేసేసినా దేవుడు వాటన్నిటిని పటాపంచులు చేయగలడు దేవుడు. అయితే నువ్వేం చేయాలి? ఏం చేయాలి?
శ్రమలో కృంగిపోవద్దు. బైబిల్ శ్రమలో కృంగిపోయేవాడు చేత కాని వాడికి అయిపోయింది జీవితం, ఇంకెందుకు, ఇంకా నేను బ్రతకను, చచ్చిపోతాను, అయ్యగారు రేపు వారం నేను కనపడి, ఇంకా నేను అయిపోయింది నా జీవితం. బట్ గాడ్ కెన్ డూ మిరకల్స్, గాడ్ కెన్ చే. అయితే నేను మీకు చెప్పేది, యోనాలాగా ఆర్ యూ ప్రేయింగ్ టు గాడ్? నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తున్నావా? దేవుడి సన్నిధిలో మొర పెడుతున్నావా? మన జీవితాలు అద్భుతాలు ఎందుకు జరగట్లే? బికాజ్ దేర్ ఇస్ నో ప్రేయర్ లైఫ్. ఏ ప్రేయర్లెస్ చర్చ్ ఇస్ ఏ పవర్లెస్ చర్చ్. ఏ ప్రేయర్లెస్ బిలీవర్ ఇస్ ఏ పవర్లెస్ బిలీవర్. మనలో ప్రార్థన లేదు. మనలో ప్రార్థనలో బాగా వెనకబడ్డాం మనం. అందుకే దేవుడికి దూరం అయిపోతున్నాం. లేనిపోయిన మాటలు, అపవిత్రమైన మాటని నోటి నుంచి మాట్లాడుతున్నావు. దేవుడికి దుఃఖకరమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, శాపకరమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. హిజ్కియా చేసిన పని అదే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకోలేదు. నీ తట్టు ఆయన దేవుడి వైపు తిరిగి, ఏమంటే గోడ వైపు తిరిగి, ప్రభా నీ దృష్టిలో నేను ఎలా బ్రతికానో ఒక్కసారి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో. దేవుడు చేయలేదా? దేవుడు యోనా జీవితంలో చేసిన దేవుడు, హిజ్కియా జీవితంలో చేసిన దేవుడు, రూతు జీవితంలో చేసిన దేవుడు. ఎస్తేరు తల్లి లేదు, భర్త లేడు, తండ్రి లేడు, ఆర్ఫన్. కానీ 127 సంస్థానాలకి రాణి అయి ఇశ్రాయేల్ అందరినీ రక్షించడానికి కారకురాలుగా దేవుడు చేయలేదా? గాడ్ కెన్ డూ మిరకల్స్. నమ్మిన వాళ్ళు కొట్టండి గట్టిగా చప్పట్లు. ఆమేన్. జీరో జీవితాన్ని నుంచి మళ్ళీ టాప్ దేవుడు తీసుకెళ్ళగలడు. చివరిగా చూడండి 8వ వచనం. అసత్యమైన వ్యర్థ దేవతల యందు, చెప్పండి, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. అంటే అర్థం, అసత్యమైన వ్యర్థ దేవతలు అనగా అసత్యమైన దేవుళ్ళని, అంటే విగ్రహాలు. ఏ విగ్రహాలు? యోనా లాంటి విగ్రహం ఉందండి. నీకు నువ్వు నమ్ముకున్న అటువంటి వారికి దేవుడి కృప ఉండదు. దేవుడి కృప ఎవరి మీదకి ఉంటుంది? ఆయన మీద. అది ఒక హెచ్చరిక మనందరికీ. యోనా గారు చేప కడుపులో ఉండి ఇస్తున్నాడు. ఇది ఒక వార్నింగ్. ఎవరికి ఇస్తున్నాడు? అందరికీ ఇస్తున్నాడు. ఆయన మనకు ఒక పాఠం చెప్తున్నాడు అందులో ఉండి. నేను నా విగ్రహాన్ని పూజించాను కనుక, నన్ను నేనే హెచ్చించుకున్నాను కనుక నేను ఏమయ్యాను చెప్పండి? నష్టపోయాను. కనుక ఏ దేవతని పూజ చేయకండి, ఏ విగ్రహాన్ని పూజ చేయకండి. అలా కానీ మీరు వేరే విగ్రహాన్ని పూజిస్తే, అనగా దేవుడి కన్నా మీరు ఏ విగ్రహాన్ని నేను ఎక్కువగా ప్రేమిస్తే మీ మీద దేవుడి కృప ఉండదు అని చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు 9వ వచనంలో, నేను మొక్కుకున్న మొక్కుబళ్ళను చెల్లింపక మాన్. మరి ఏం మొక్కుకున్నాడో మరి ఆయన మొక్కుకున్నది కూడా చెల్లింపక మాన్. మొక్కుబడితో ప్రార్థన చేయుట మంచిది. కానీ ఒక విషయాన్ని మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నా. మొక్కుబడితో ప్రార్థిస్తేనే దేవుడు వింటాడని అక్కడ బైబిల్లో లేదు. కానీ మొక్కుబడితో ప్రార్థన చేయుట మంచిది. యెఫ్తా మొక్కుబడితో ప్రార్థన చేయలేదా? నేను యుద్ధానికి వెళ్తే నాకు విజయం వస్తే నేను మొదటగా ఏదొచ్చినా నేను నీకు ఇస్తానని అనుకున్నాడు. ఆ ప్రకారంగా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చి, హన్నా మొక్కుబడి చేసుకుంది. ఏమని? నాకు మగబిడ్డని ఇస్తే ఆ మగబిడ్డని ఏం చేస్తాను? తన అవసరత కన్నా సంఘ అవసరతను గుర్తించింది. ఎందుకంటే సేవకుడు లేడు కనుక సేవ కోసం ఒక అద్భుతమైన మొక్కుబడి చేసుకుంది, ఒక విలువైన మొక్కుబడి చేసుకుంది, ఒక ఘనమైన మొక్కుబడి చేసుకుంది. చేసుకుంటున్నారా మంచి మొక్కుబడులు? బైబిల్లో రాయబడింది ప్రసంగి 5:4, నువ్వు మొక్కుబడు చేసేదాన్ని త్వరగా చెల్లించుము, అలక్ష్యము చేయకము. ఒకవేళ అలా అలక్ష్యం చేస్తున్నానండి, నువ్వు చెల్లించక, నువ్వు తీర్మానం చేసుకోకపోవడమే మంచిది. నువ్వు మొక్కుబడి చేసుకోకుండా ఉండుటే మంచిదని ఉంది. ద్వితీయోపదేశకాండం 23:23లో ఉంది, నువ్వు మొక్కుబడి తడువు చేయొద్దు, లేకపోతే నీ దగ్గర నుంచి ఎలా రాబట్టుకోవాలో కూడా నాకు. కనుక దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకుంటే మంచిది. మంచి మొక్కుబడులు దేవుని కోసం, మంచి శ్రేష్టమైన మొక్కుబడులు. ఈరోజు ఒక సహోదరు రాజీనగర్లో ఆమె విపరీతమైన తలనొప్పి, ఎంఆర్ఐ స్కాన్లు తీసింది, అవి తీసింది, ఇది తీసింది, ఎక్కడెక్కడెక్కడ తిరిగింది. కానీ ఎన్నో డబ్బులు ఖర్చు అవుతున్నాయి, కానీ ఆమెకు న్యాయం కావట్లే. ఆమె మొక్కుబడి చేసుకుని ఆమె ప్రార్థన చేసింది. దేవుడు మహాకృపను బట్టి దేవుడు గొప్ప స్వస్థతని దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఆ మొక్కుబడిని చెల్లించుకుంది, విలువైన మొక్కుబడిని. కొంత వెండి, కొంత బంగారాన్ని దేవుడికి మొక్కుబడి చేసుకుంది ఆమె ఈరోజే, ఇప్పుడే దేవుడి కోసం సమర్పించింది.
ఉన్నారా మీరు అలా దేవుడి దగ్గరికి మంచి మొక్కుబడులు చేసుకున్న వాళ్ళు, దేవుడి ఘనమైన మొక్కుబడులు చేసుకునేవారు? సో ఈరోజు మళ్ళా మీతో చెప్తున్నాను, మొక్కుబడి చేసుకున్నట్టు మంచిది. అలాగే నీ మొక్కుబడి ఒక లంచంగా పెట్టి దేవుణ్ణి ఇస్తేనే దేవుడు ఇస్తాడని మాత్రం అనుకోకండి. చివరిది లాస్ట్ 9, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. ఫైనల్ కంక్లూడ్కి వచ్చేసాడు. ఏమని? ఎవరి దగ్గర నుండి రక్షణ? యెహోవా యొద్ద నుండే మనకేం దొరుకుతుంది? ఇక ఎవరి ద్వారా మనకేం దొరకదు? రక్షణ దొరకదు. కీర్తనలు 3:8, యెషయా గ్రంథం 43:11, యెషయా గ్రంథం 64:4, ఎఫెసీ పత్రిక 2:8-9. ఇవన్నీ మీకు హోంవర్క్, తర్వాత చదువుకోండి. ఈరోజు మనకి ఎవరి వలన రక్షణ దొరకదు. మనకి ఎవరు హెల్ప్ చేయరు, మనకి ఎవరు సహాయపడరు. సో దేవుని వల్లనే మనకి రక్షణ. ఏది? శారీరకమైన రక్షణ కావచ్చు, ఆత్మ సంబంధమైన రక్షణ. సో నీ ఆత్మ రక్షణ కూడా నీకు ఎవరి వలన దొరకదు. నిన్ను మరణ కూపములో నుండి, పాతాళ గర్భములో నుండి, నరకములో నుండి నిన్ను పైకి లేవనెత్తగలవాడు యేసయ్య ఒక్కడే. ఆయన ద్వారానే మనకి రక్షణ. ఎందువల్ల? ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది అపోస్తుల కార్యాలు 4:12, మరి ఎవని వలనను మనకి రక్షణ కలగదు. ఎందుకంటే యేసయ్య ఒక్కడే మన పాపముల నిమిత్తం మరణించాడు. సో ఇక ఆయనను బట్టే మనకి రక్షణ. సో ఇక్కడ రక్షణ పొందలేని వారు ఉంటే మీరు రక్షణ పొందండి. రక్షణ పొందడానికి కొంతమంది రక్షణ తీసుకున్నాండి. రక్షణ తీసుకోవడం అంటే బాప్తిజం వేరు, రక్షణ వేరు. రక్షణ అనగా నేను ప్రభు బిడ్డని, నేను పాపము చేశాను, తప్పు చేశాను, తల్లి గర్భము నుండి నేను పాపాత్ముని, నేను తప్పు చేసి దేవుని దుఃఖపెట్టాను, దేవుని ఆయాసపరిచాను, నేను ఎంతో నా ఇష్టానుసారంగా బ్రతికాను. ఒక వ్యక్తి దేవుడి వాక్యం వినుట ద్వారా ఆ వాక్యం అతని జీవితంలో ఒక పరివర్తన తీసుకుని వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో క్రియ చేసినప్పుడు అతను వెంటనే అతను మోకరించి దేవుడి దగ్గర క్షమాపణ అడిగి తన పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుకి తన హృదయాన్ని ఇస్తాడు. అలాగ ఇచ్చినవాడు నేను ప్రభు బిడ్డనని సాక్ష్యం ఇచ్చేవాడే ఎవరు చెప్పండి? బాప్తిజం తీసుకుని ప్రభు బిడ్డ అవుతాడు. ఆయనే దేవుని బిడ్డ అవుతాడు. రేపు వచ్చే నెల సెప్టెంబర్లో మన మందిరం యానివర్సరీ ఉంది. ఇప్పుడు నేను సిద్ధపడండి. రక్షణ లేని వారు త్వరగా రక్షణ పొందండి. తడువు చేయకండి. ఈరోజే మీరు ఒక తీర్మానం చేసుకోండి. ఆ తర్వాత బాప్తిజం సిద్ధపడండి. రేపు 1, 2, 3 తారీఖుల్లో బాప్తిజాలు ఇవ్వబడతాయి మన యానివర్సరీ రోజున. సిద్ధపడండి. ఇప్పటి నుంచే ఒక ఘనమైన 3 రోజుల కూటాలు మనం ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడ కానీ బయట కానీ అప్పటికల్లా మనం చాలా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, మనం చాలా ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఇప్పటి నుంచే తీర్మానం చేసుకోండి. మనం అందరం కలిసి దేవుడి కొరకు బలమైన కార్యాలు మనం చేయాలి. సో రక్షణ మనకు దొరికేది ఎక్కడి నుండి చెప్పండి? దేవుడి దగ్గర. మన ఎవరి వలన మనకి రక్షణ కనుక ఎవరి మీద ఆధారపడద్దు, ఎవరి సహాయాన్ని కోరుకోవద్దు. మనకు సహాయం, మనకు దిక్కు ఎవరు చెప్పండి? యెహోషాపాతు అదే అన్నాడు, నాకు దిక్కు ఎవరు? ఈ గొప్ప యుద్ధము చేయడానికి నాకు శక్తి చాలదు, నీవే నా దిక్కు, నీవే నా దిక్కు. మన అందరికీ దిక్కు ఎవరు? దేవుడే. చివరిది, లాస్ట్ది, యోనా, ప్రభువా నన్ను ఈ చేప కడుపులో నుండి నన్ను బయటికి రప్పించు అని ప్రార్థన చేశాడా? చెప్పండి, మాట్లాడండి. ఆయన ఎక్కడ ఆ విషయం గురించి ప్రార్థన ఎందుకు చేయలేదంటారు? ప్రార్థన చేప మింగిందని తెలీదు ఒకటి, ఇంకోటి పోలే నా ప్రభువా నన్ను ఈ సాతాల గర్భంలో నుండేనా నన్ను బయటికి రప్పించు ప్రభువా అని అడిగాడా? ఎందుకు అడగలే? ఓ మాట చెప్పమంటారా? ఏంటండి, నేను మాట చెప్పమంటారా? అతను ఎందుకు అడగలేదు చెప్పమంటారా? ఎందుకు అడగలేదు చెప్పమంటారా? చెప్పనా వద్దా? ఎందుకు అడగలేదంటే ఈ ప్రార్థన ద్వారా అతడు దేవుడి వైపు తిరిగాడు, ఇంకా మోటాగా ఉన్నాడా? దేవుడి వైపుకి ఆయనకు అర్థమైపోయింది, నేను దేవుడి వైపు తిరిగితే నన్ను బయటికి రప్పించని అడగవలసిన అవసరం లేదు. నేను దేవుడి వైపు తిరిగితే ఆటోమేటిక్గా దేవుడే నన్ను బయటికి రప్పిస్తాడు. మీకు అర్థమైంది? మీకు ప్రభువా నా సమస్యలు తీసేనైనా, నా అప్పులు తీసేనైనా, నా జబ్బులు తీసేనైనా, నా బిడ్డల్ని మార్చినైనా నువ్వు అడగవసరం లేదు. నువ్వు చేయవలసింది ఏంటి? ఏం చేయాలి? నువ్వు ఆయన వైపు తిరగాలంతే. నీ మనసును మార్చుకోవాలంతే, నీ బ్రతుకును మార్చుకోవాలంతే.
నీలో ఉన్న గర్వాన్ని, నీలో ఉన్న కోపాన్ని, నీలో ఉన్న మూర్ఖ స్వభావాన్ని, నీలో ఉన్న పాపాన్ని తీసివేసుకుని దేవుడి వైపు నువ్వు తిరిగితే ఆటోమేటిక్గా నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు మీకు అనుగ్రహించు దేవుడు. దావీదు రాజు అవమానం అడిగితేనే దేవుడు రాజు చేశాడా? కానీ దేవుడు ఊహించలేని కార్యాన్ని చేయలేదా? యోసేపు అడిగాడు నన్ను ఈజిప్ట్ ప్రధానమంత్రిగా చేయమని, కానీ దేవుడే చేసి చేయలేదా? రూత్ ఏమైనా అడిగిందా, నేను బోయాజి నేను లైన్ వేస్తాను, బోయాని కన్ను కొడతాను, బోయాని పెళ్ళి అనలా. కనీసం కన్నెత్తి కూడా పైకి చూడలేదు, అంతే. ఎప్పుడు కిందే ఉండేది. కానీ దూరం నుండి బోయాజి చూసాడు ఆమె సత్ప్రవర్తన చూసి. దేవుడే ఆమెను పైకి లేపాడు. ఏమండి ఎస్తేర్ ఏమైనా అడిగిందా? మృతికానాడు, వెళ్ళమ్మా అందరు లైన్లో, నువ్వు కూడా ఏదో చూద్దాం. కానీ రాయబడి ఉంది, ఆ మంత్రి గారికి ఏగేకి దయ పొందిందంట. అంతేకాదు రాజుగారు కూడా ఆమె ఎడల దయ. ఇదంతా ఎవరు చేసిన కార్యం? నువ్వు చేయవలసిన పని ఏంటి? నువ్వు చేయవలసిన పని ఏంటి? అమ్మ చెప్పండి, మీరు చేయవలసిన పని ఏంటి? వెనకాల మీరు చేయవలసిన పని ఏంటి? మీరు దేవుడి వైపు తిరగండి, మీ మనసును మార్చుకోండి, మీ కఠినత్వమైన మనసును మార్చుకోండి, తగ్గించుకోండి, దేవుడి వైపు తిరగండి, మనసు మార్చుకోండి. చూడండి మీ జీవితంలో కార్యాలు, లెక్క పెట్టలేనన్ని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆకాశ వాకిళ్ళు విప్పి పట్ట జాలనంత ఆశీర్వాదాలు దేవుడు మీకు. సైకిల్స్ మీద పరిచర్య జరిగేది మొదట్లో, కానీ ఇప్పుడు మీరు లెక్కెట్టుకోవాలి మన వెహికల్స్ని. కానీ ఇవన్నీ ఆరంభమే. ఇవన్నీ నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఆరంభం. ఇంకా ఎన్నెన్నో. నేను అంటాను, యేసుప్రభువుని నమ్ముకుంటే ఆత్మీయమైన మేలు ఒకటే కాదు, ఆయన నమ్ముకున్న వారి దేవుడి జీవితంలో శారీరకంగా కూడా దేవుడు చేస్తాడు, ఆర్థికంగా దేవుడు చేస్తాడు, ఆరోగ్యపరంగా దేవుడు చేస్తాడు. ఇవన్నిటికన్నా మించి ఆత్మీయంగా కూడా దేవుడు జరిగిస్తాడు. ఇంత వాక్యం నేను తిరగను, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే బతుకుతాను, నా ఇష్టం బతుకు, అలాగే ఉండు. ఎవడిష్టం? నువ్వు అలాగే ఉండు. ఈరోజు దేవుడి వైపు తిరగండి, మనసు మార్చుకోండి. అక్కడ రాయబడి చివరిలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా, ఇది రెండోసారి, మత్స్యం చాలు, థ్యాంక్ యూ, వెళ్ళి కక్కే అనగాని యోనాన్ని నినివే పట్టణం నేల మీద కక్కి వేశాను. మనం వామిటింగ్ ఇలాగే ప్రార్థన చేస్తున్నాడు, పడ్డాడు. కానీ ఏమండి, మన డిస్టెన్స్ ఎంత ఉంది మరి, పెద్ద చేప కదా, ఇక్కడి నుంచి ఏ రాజీనగర్లో పడి ఉంటాడు వెళ్ళి. ఏమండి ఒక్కసారి కక్కగానే డబే అంత ఫోర్స్లో అన్నమాట. కానీ ఇసక్కరంగా దెబ్బ తగలేని ఉంటుంది. అసలు ఎక్కడున్నాను, తర్షీషా అని చూసుకున్నాడు. తర్షీష్ కాదురా నాయన, నినివే. సో నువ్వు ఎటు తిరిగినా, ఎన్ని సముద్రాలు తిరిగినా దేవుడు నిన్ను మరలా ఎక్కడ తీసుకొచ్చాడు? యోనాని నినివేకి తీసుకొచ్చాడు. నినివేలో ఏం చేశాడు? నిద్రపోయాడా? అలాది ఏం చేశాడో తర్వాయి భాగం వచ్చే వారం చూద్దాం. ఆమేన్.